IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. తీర్మానం సరిగ్గా పెట్టాలని, ఇంతకు తీర్మానం కాపీ ఎక్కడా అని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ ప్రకారమే సభ్యుల అభిప్రాయాలు తీసుకుని తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు బదులిచ్చారు. సభకు ఆలస్యంగా వచ్చి అవగాహన రాహిత్యంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని, సీరియస్ ఇష్యూ, అనవసరంగా దీనికి సంబంధించి వివాదాన్ని సృష్టిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని. అసలు తీర్మానం ఎక్కడుంది అధ్యక్ష? మాకైతే కాపీ రాలే. ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన. తీర్మానం ఏది అధ్యక్ష? అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు? మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వేర్ ఇస్ ద రెజల్యూషన్? రెజల్యూషన్ లేకుండా చర్చ ఏంది అధ్యక్ష? అసలు ఈ షార్ట్ డిస్కషనా, రెజల్యూషనా, ఏం పెడుతున్నారో కూడా తెలియకుండా హౌస్ నడుపుతున్నారు. గవర్నమెంట్ బిజినెస్లో ఏముంది మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం. మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పరిగణనలో తీసుకొని చేద్దామని ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే తీర్మానం పెడతాం, అదే తీర్మానం ప్రకారం పోదాం. యూనిలాటరల్గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం, యూనిలాటరల్గా పోకుండా డెమోక్రాటిక్ స్పిరిట్లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా? చర్చ కోసం నేను అనుమతి అడిగిన, వారు తీర్మానం ప్రవేశపెట్టినరు, తీర్మానం మాకు ఇవ్వలేదు. ఏంది అధ్యక్ష? ఎవరిని తప్పుదో పట్టిస్తున్నాడు అధ్యక్ష? ఇప్పుడు సమయానికి రాడు, ఆలస్యంగా వస్తాడు, వచ్చిన తర్వాత అవగాహన రాహిత్యంతో మొత్తం చర్చను, ఇంత సీరియస్ ఇష్యూ, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద గంభీరంగా సభలో చర్చ జరుగుతుంటే అవగాహన రాహిత్యంతో అనవసరమైన వివాదాలను కెలికి తీసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తుండే ఆ సభ్యుడు.